బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవంపై చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు విచారణ జరపనుంది. ఈ ఘటనను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. మధ్యాహ్నం 2:30 కేసుపై విచారించనుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆర్సీబీ విజయోత్సవంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా 50 మందికి పైగా గాయపడ్డారు. బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవంలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు విచారణ జరపనుంది. ఈ ఘటనను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. మధ్యాహ్నం 2:30 కేసుపై విచారించనుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆర్సీబీ విజయోత్సవంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా 50 మందికి పైగా గాయపడ్డారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి, చెప్పండి. శాలిని, మొత్తం మీద ఏదైతే నిన్న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగినటువంటి ఘోర తొక్కిసలాటలో 11 మంది మృత్యువాత పడ్డారు. 50 మందికి పైగా వారికి గాయాలయ్యాయి. ఈ గాయాల నేపథ్యంలో ఇటు కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణమే చర్యలతో భాగంగా అందరినీ హాస్పిటల్లో తీసుకుపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా చనిపోయిన మృత్యువులకు ఒక్కొక్కరికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. గాయాల పాలైన వారికి 50,000 ప్రకటించింది. అదే నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా చనిపోయిన వారికి, మృత్యువాత పడ్డ వారికి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 చొప్పున నష్టపరిహారం కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఏదైతే 18 సంవత్సరాలు నిరీక్షించినటువంటి రాయల్ ఆర్సీబీకి వారికి సంబంధించి ఒక్కసారిగా కప్పు గెలవడంతో ఆనందోత్సాహాలతోటి అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వారికి సన్మానం చేయాలనే కోరిక మేరకు చిన్నస్వామి స్టేడియంలో వారికి సన్మానం చేయడంలో ఒక్కసారిగా క్రికెట్ అభిమానులు గుమ్మిగూడు ఒక్కసారిగా వేలాది మంది, అంటే సుమారుగా 50,000 నుంచి 1,00,000 వరకు మంది కూడా అక్కడికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి గేట్ లో కొన్ని గేటుకు సంబంధించినటువంటి స్టేడియం కు లోపలికి వెళ్లే గేట్ లో పెచ్చులూడి కింద పడడం చోట ఒక్కరి మీద పడడంతో ఒక్కసారిగా గుమ్మలాట జరిగిందని తెలుస్తుంది. ఆ నేపథ్యంలో ఒక్కరిపైన ఒక్కరు పడడం చేత తొక్కిసలాట జరిగింది. ఆ నేపథ్యంలో 11 మంది కూడా మృత్యువాత పడ్డారు. మరి కొంతమందికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలోనే వారికి అక్కడి నుంచి ఇక పోలీసులు అందరికీ కూడా ఆపడానికి, అంటే పోలీసు బలగాలు అప్పటికి ఆపడానికి కూడా సన్నద్ధమైన నేపథ్యంలో 5,000 మంది పోలీసులు కూడా అక్కడికి వచ్చిన నేపథ్యం ఉంది. ఆ నేపథ్యంలోనే ఒక్కొక్కరి పైన కూడా ఆపడానికి, అంటే క్రౌడ్ ను ఒక్కసారిగా ఆపడానికి కూడా కొంత లాఠీ చార్జ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా 11 మంది చనిపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అది ఇటు పోలీసులతో పాటు అటు ప్రభుత్వం కూడా. ఈ నేపథ్యంలోనే చాలా మంది కూడా కొందరు, అంటే వారి మృతి పట్ల కొందరు సానుభూతి పనులు కూడా వ్యక్తం ప్రవహించిన నేపథ్యంలో ఉంది. ఇక ఈ నేపథ్యంలో 11 మంది మృత్యువాత పడడం చేత ఒక్కసారిగా దీన్ని హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యం ఉంది. హైకోర్టు ఈ కేసును సుమోటోగా కూడా స్వీకరించింది. ఈ రోజు మధ్యాహ్నం 2:30 ఆ కేసును టేకప్ ఉన్నది. కర్ణాటక హైకోర్టు కూడా విచారణ చేపడుతుంది. ఈ విచారణలో భాగంగా అంటే ఎలా తొక్కిసలాట జరిగింది, ఎందుకని దీన్ని భారీ బందోబస్తు మధ్య ఏర్పాటు చేయలేదు, ఎందుకంటే అక్కడ పోలీసులు ఏం చేస్తున్నారు అనే దాని మీద కూడా కొంత కేసు సుమోటోగా తీసుకున్న నేపథ్యం ఉంది. ఈ రోజు మధ్యాహ్నం 2:30 హైకోర్టు విచారణ చేపట్టనున్నట్టుగా మనకు తెలుస్తుంది. శాలిని, అయితే రాజమౌళి, అక్కడ చూసినట్లయితే ఆ స్టేడియం ఒక స్టామినా వచ్చేసి 35,000 మంది, కానీ దాదాపు అక్కడ 1,00,000కు పైగా జనాలు వస్తున్నప్పుడు మరి ముందస్తు చర్యలు ఏమీ చేపట్టలేదా పోలీసులు? ఎప్పుడైతే ఆర్సీబీ కప్పు గెలుచుకొని వచ్చిన నేపథ్యంలోనే ఇక అక్కడ ఉన్న వారందరికి కూడా ఇక మా టీం అంతా కూడా బెంగళూరు చేరుకుంటుంది, ఆనందాలు మధ్య మనం అందరం కూడా కలవచ్చు ఆ టీం అని చెప్పేసి ఇక్కడ ఉన్న క్రికెట్ అభిమానులు కావచ్చు, లేదంటే
ఏదైతే మా నేపథ్యంలో ఆ పట్టణానికి సంబంధించినటువంటి యువతతో పాటు కొంతమంది కూడా ఉరకలేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా అక్కడి గవర్నమెంట్ ఏదైతే కర్ణాటక గవర్నమెంట్ ఒక్కసారిగా అక్కడికి వారికి సన్మాన కార్యక్రమాలు మొదలు పెడుతుందని తెలిసిన నేపథ్యంలోనే అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ చిన్నస్వామి స్టేడియం లోపల ఆ క్రికెట్ టీం వస్తుంది. వారిని మనం ఖచ్చితంగా చూడాలి, సెల్ఫీలు ఫోటోలు దిగాలి, ఖచ్చితంగా వారికి హాయ్ చెప్పాలి, వారికి వెల్కమ్ చెప్పాలంటూ కూడా ఆ జనం గుమ్మిగూడిన నేపథ్యం ఉంది. 50,000 నుంచి వెళ్ళి అంటే సుమారుగా 1,00,000 వరకు వస్తారని అంచనా వేయలేదు అనేది మాత్రం అక్కడ ప్రభుత్వం చెప్తున్నట్టు మాట. ఇప్పటికే ఆ నేపథ్యంలోనే వారంతా కూడా పోలీస్ బలగాలు అంటే 5,000 మంది పోలీస్ బలగాలను దిప్పినా కానీ అక్కడ జనాన్ని మాత్రం అంటే ఆపలేకపోయారని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మాత్రం పోలీసులు అంటే అక్కడికి పోలీసులు ఇంతమంది వస్తారని ఊహించలేదు. ఎందుకంటే గవర్నమెంట్ కావచ్చు, అధికారులు కావచ్చు, లేకుంటే పోలీస్ అధికారులు కావచ్చు, ఎవరు కూడా ఊహించలేడు. అక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా ఇప్పటికే వారు గుండా అంటే చనిపోయిన వారికి మా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ నేపథ్యం ఉంది తప్ప వారు ఏం చేయలేని పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే 11 మంది మృత్యువాత పడడం చేత ఒక్కసారిగా బెంగళూరు స్టేడియం లోపల చిన్నస్వామి స్టేడియం లోపల ఒక విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనూ ఈ కేసును హైకోర్టు సుమోటోగా తీసుకుందనే మాత్రం ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ రాజమౌళి. బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవంలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు విచారణ జరపనుంది. ఈ ఘటనను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. మధ్యాహ్నం 2:30 కేసుపై విచారించనుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆర్సీబీ విజయోత్సవంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా 50 మందికి పైగా గాయపడ్డారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపీఎల్ కప్పును ముద్దాడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవం కొన్ని గంటలకే ఆవిరైంది. తమ ఆరాధ్య క్రికెటర్లను చూసేందుకు అభిమానులు పోటెత్తడంతో జరిగిన తొక్కిసలాట పెను విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటన వెనుక పలు కారణాలు కనిపిస్తున్నాయి. ఉచిత పాస్లంటూ వదంతులు, స్టేడియం వద్ద గేట్ల మూసివేతతో నెలకొన్న గందరగోళం, అధిక రద్దీతో తోపులాట వంటి వాటి వల్ల ఈ విషాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి చిన్నస్వామి స్టేడియం సామర్థ్యం 35,000 మంది మాత్రమే. కానీ నిన్న సాయంత్రం అక్కడికి దాదాపు 3 లక్షల మంది అభిమానులు చేరుకున్నారు. ఈ స్టేడియంలో మొత్తం 21 స్టాండులు, 13 గేట్లున్నాయి. ఇందులో 9, 10వ నంబర్ గేట్లను రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులకు రిజర్వ్ చేశారు. 5, 6, 7 గేట్ల నుంచి అభిమానులకు ప్రవేశం కల్పించారు. ఇందులో 7వ నంబర్ గేట్ నుంచి చూస్తే చిన్నస్వామి స్టేడియం ప్రధాన ప్రవేశం నుంచి లోపలికి వచ్చే వ్యూ కనిపిస్తుంది. మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఆర్సీబీ జట్టు మైదానంలోకి ప్రవేశిస్తుంది కాబట్టి 7వ నంబర్ గేటు వద్దకు అభిమానులు పోటెత్తారు. పాస్లు ఉన్నవారు మాత్రమే స్టేడియం లోపలికి వెళ్లేందుకు అనుమతి ఉంది. కానీ చాలా మంది పాస్లు లేకుండానే అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో 7వ నంబర్ గేటు వద్ద ఉచిత టికెట్లు పంచుతున్నారన్న ప్రచారం మొదలైంది. దీంతో వాటిని తీసుకునేందుకు అభిమానులు పరుగులు తీశారు. టికెట్ల కోసం ఒకరినొకరు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ గేటు వద్దే అత్యధిక నష్టం సంభవించింది. స్టేడియం వద్ద రద్దీని నియంత్రించేందుకు 5,000 మంది పోలీసులను మోహరించారు. కానీ అంచనాలకు మించి అభిమానులు రావడంతో వారిని నియంత్రించడం కష్టతరమైంది. గేట్లు కూడా చిన్నవిగా ఉండడంతో వారు లోపలికి వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది. అయితే పాసులు ఉన్నప్పటికీ తమను లోపలికి రానియకుండా గేట్లు మూసివేశారంటూ కొంతమంది అభిమానులు ఆరోపిస్తున్నారు. నిన్న మధ్యాహ్నం 3:30 విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు పరేడ్ ఉంటుందని ఆర్సీబీ జట్టు నిన్న ఉదయం ప్రకటించింది. అయితే అభిమానుల రాకను ముందే అంచనా వేసిన పోలీసులు ర్యాలీకి అనుమతి ఇవ్వలేదు.
ఆర్సీబీ జట్టు పరేడ్ ఉండదని, కేవలం స్టేడియంలో సన్మాన కార్యక్రమానికి మాత్రమే అనుమతి ఉందని బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఉదయం 11:56 ప్రకటించారు. కానీ మధ్యాహ్నం ఆర్సీబీ మేనేజ్మెంట్ మరో ప్రకటన చేసింది. పరేడ్ నిర్వహిస్తామని, అభిమానులు మార్గదర్శకాలు పాటించాలని కోరింది. ఈ ప్రకటనతో అభిమానుల్లో గందరగోళం నెలకొంది. పరేడ్ ఉంటుందో లేదో తెలియక ఎక్కువ మంది నేరుగా మైదానం లోపలికి వెళ్లేందుకే ఉత్సాహం చూపించారు. కొంతమంది టికెట్లు లేకుండానే గేట్లు దూకి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకొని పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.